అందరికీ నమస్కారం అండి. మనము కృష్ణాష్టమి సందర్భంగా ఉత్తర భారతాన్న తెలుగు బావుట ఎగరవేసిన వల్లభాచారులు గురించి తెలుసుకుందాం. వల్లభాచారులు అనేకన్నా మధురాష్టకమైన అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే అఖిలం మధురం అంటూ మధురాష్టకాన్ని రచించిన వల్లభాచారులు అంటే మనందరికీ సుపరిచితమే. ఇప్పుడు ఆ వల్లభాచారులు గురించి తెలుసుకుందాం. ఎక్కడ కృష్ణా తీరం, ఎక్కడ కాశీనగరం. కాశీ నుంచి తల్లిదండ్రులు తిరిగి వస్తుండగా కారడవిలో కటిక చీకటిలో జన్మించిన శిశువే మహాభక్తుడై విద్వాంసుడై మధురభక్తి దీపంతోటి ఎదనీ వెలిగించాడు. ఆయనే వల్లభాచార్యుడు. శుద్ధ ద్వైతాన్ని స్థాపించి బోధించిన వల్లభాచార్యుల జీవితం ఆశ్చర్యభరితం. ఇప్పుడు మనం వల్లభాచార్యుల జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుందాం. అది దట్టమైన చంపారణ్యం. మధ్యలో సన్నని దారి మాత్రమే. ఆ వేళప్పుడు ఆ దారిని పోయేవాళ్ళు చాలా అరుదు. తప్పనిసరిగా అవతలి ఊరు చేరుకోవాలంటే ఆ దారి తప్ప మరో దారి లేదు. వడివడిగా ముందుకు సాగి అడవిలోంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అని ఆతృత పడుతున్నారు బాటసార్లు. కనుచూపు మేరలో కానవచ్చేవాళ్ళు ఏ 4-5. ఆ మాత్రం కూడా మనుషులు కనిపించకపోతే ఎంత మొండివాడికైనా గుండె బితుకుమంటూ ఉంటుంది. లక్ష్మణ భట్టు చురుగ్గా కాలు సాగిస్తూ ఉన్నాడు. మూట భుజానికెత్తుకుని 4 అడుగులు వడివడిగా వేసుకుంటూ తక్కిన వాళ్ళు వస్తున్నారో లేదో అని మధ్యలో ఒకసారి వెనక్కి తిరిగి చూడక తప్పట్లేదు. తాను నడిచినంత వడిగా మిగతా వాళ్ళు నడవట్లేదు అన్న సంగతి తెలుసు. అందువల్లనే ఒక్కొక్కసారి ఆగి వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నాడు. చిన్న భార్య అయితే అసలు ఓపలేంది. అందులోనూ అడుగు తీసి అడుగు వేయడమే కష్టమైపోతోంది. బాగా అలసిపోతోంది. దానికి తోడు చంకనొక గుమ్మడి మూట. తామందరము కాశీలోనే ఉండుంటే ఈ నడక బాధ తప్పేది కదా. తురుష్కులు దాడి చేయబోతున్నారనే పుకారు పుట్టడంతో కొన్ని కుటుంబాల వాళ్ళు కాశీ విడిచి తమ ఊళ్ళకి ప్రయాణమయ్యారు. అలాంటి వాళ్ళలో కంబంపాటి లక్ష్మణ భట్టు గారిది ఒక కుటుంబం. వాళ్ళ స్వగ్రామము ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా తీర ప్రాంతంలో ఒక అగ్రహారం. అంతకు పూర్వము కొన్ని తరాల కిందట కాకరపాడులో ఉండేవారట. అది మంగళగిరికి దగ్గరలో. ఇక చీకటి ముసిరింది. చుట్టుపక్కల చెట్ల మీద కోతులు కిచకిచలాడుతున్నాయి. పిట్టలు కొమ్మలకు చేరి రెక్కలు టపటపలాడిస్తున్నాయి. కుందేళ్లు పరుగులతోటి ఎండుటాకులు గలగల్లాడుతున్నాయి. ఎల్లమ్మ పెట్టుకున్న రవ్వల ముక్కు పడక వెలుగులో ఆమె స్థూలాకృతి ఒకటి తప్ప మరేమీ అతనికి స్పష్టంగా కనిపించట్లేదు. అడుగు తీసి అడుగు వేయడంలో ఆమె పడుతున్న అవస్థకి అయ్యో పాపం అనిపించింది లక్ష్మణ భట్టుకి. తక్కిన వాళ్ళు తామిద్దరి కంటే 4-5 అడుగులు ముందుకు సాగుతున్నారు. చేతికందిన కట్టెకి ఒత్తుగా గుడ్డలు చుట్టి ఆనపకాయ బుర్రలోని చెమురుతోటి దాన్ని బాగా తడిపాడు లక్ష్మణ భట్టు. చెకుముకి రాళ్ళు గీయగాని ఎండుటాకులు టప్పున మండాయి. ఆ మంటకి కాగడ ముట్టించి పట్టి ఎల్లమ్మ వైపు 2 అడుగులు వేశాడు. ఎడతెరిపి లేని నడకతోటి బడిలినా కూడా ఎల్లమ్మ ముఖంలో వెలుగు ఎక్కడా తగ్గలేదు. ఆమె ముఖంలో ఉన్న చిరునవ్వు చూసి నవ్వాడు లక్ష్మణ భట్టు. ఆమె చెయ్యి పట్టుకుని మెల్లగా నడిపిస్తూ అన్నాడు, నిన్ను నేను చాలా కష్టపెడుతున్నాను కదా ఎల్లమ్మ, బాగా అలసిపోయావు, కాసేపు ఈ చెట్టు కింద కూర్చుంటావా అని అడుగుతాడు. వద్దులేండి, ఆగితే సాగదు కాలు మళ్ళీ. ఆయాసపడుతున్నావు కదా, కాసేపు కూర్చోవచ్చు కదా అంటాడు. ఆగకుండా సాగితేనే ఈ అడవిలోంచి త్వరగా బయటపడతాం. నాకేమీ పర్వాలేదు అంటూ ఆమె మగడి చేయి పట్టుకుని మరికొంత దూరం నడిచింది. రాను రాను కడుపులో ఉన్న బిడ్డ సుళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. అదురుపాటుకు తట్టుకోవడానికి చంకనున్న మూటని మగడికి అందించింది. అయినా కానీ 4 అడుగులు వేయలేక ముఖం చిట్లించి వంకర్లు తిరిగింది. ఇక పరిస్థితి గ్రహించాడు లక్ష్మణ భట్టు. పక్కనున్న చెట్టు దగ్గరికి నడిపించాడు. ఆమె చెట్టుకుని అక్కడ చతికిలబడి, కృష్ణ ఓ ఆపద్బాంధవ నన్ను రక్షించు అంటూ ఆ భగవంతుణ్ణి తలుచుకుంది. అటు కూర్చోను లేక ఇటు నిలబడలేక నేల మీద ఒరిగిపోయింది. అటు ఇటు దొర్లింది. గొంతెత్తి పెద్ద భార్యను పిలిచాడు లక్ష్మణ భట్టు. ఎల్లమ్మను చూసి కంగారు పడ్డాడు. ఇప్పుడు ఈ ఎల్లమ్మకి 8వ నెల. ఈ కారడవిలో చిమ్మ చీకట్లో ఈమెకేమైనా అయితే ఏది దిక్కు అంటూ ఆందోళన చెందాడు. పెద్ద భార్య పిల్లలు వెనక్కి వచ్చారు. ఎల్లమ్మని చూస్తూనే పెద్ద భార్య అయ్యో ఎల్లమ్మ ఏమైంది అంటూ దగ్గరికి వచ్చింది. ఆమెకంతా అర్థమైంది ఎల్లమ్మకి పురిటి నొప్పులు వస్తున్నాయని. ఏమండి, చెల్లెలకి కడుపు నిలిచేటట్లేదు. కాగడ ఈ చెట్టు త్వరలో గుచ్చి పిల్లల్ని 3 తీసుకుని మీరు అటు పక్కకు వెళ్ళండి, మూటలన్నీ ఇక్కడ ఉంచండి అని పురిటి నొప్పులతోటి ఎల్లమ్మ విలవిల్లాడుతూ ఉండడము, వాళ్ళక్క ఆమెను ఓదార్స్తూ ఉండడము తెలుస్తూనే ఉంది. కొంతసేపటికి సద్దుమణిగింది.
మరికొద్దిసేపటికి భట్టు దగ్గరికి వచ్చింది పెద్ద భార్య. కానుపైతే అయ్యింది కానీ పసికందు ప్రాణం మాత్రం నిలవలేదు అని అంటుంది. అయ్యో అలాగా, పాపం తొలిచూలు కానుపు కదా, అందుకనే ఇలా అయ్యుంటుంది. ఇంతకీ ఎల్లమ్మ ఎలా ఉందని అడుగుతాడు. తనకేమీ పర్వాలేదు కానీ పసిగుడ్డుని చూసి తట్టుకోలేకపోతోంది అని చెప్తుంది. వెంటనే అతడు ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళి ఓదారుస్తాడు. ఓవే ఎల్లమ్మ, ఊరుకో, మన చేతుల్లో ఏముంది, అంతా దైవ సంకల్పం. ఇచ్చేవాడు ఆయనే, తీసుకునేవాడు ఆయనే, మనం నిమిత్త మాత్రులమే, గుండె చిక్కబెట్టుకో అంటూ ఓదారుస్తాడు. అసలు పిన్ని ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక పిల్లలు తెల్లబోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు లక్ష్మణ్ భట్టు, ఎల్లమ్మ ఇక లేస్తావా, మెల్లమెల్లగా నడవాలి, నువ్వు నడవగలవా అని అంటాడు. నా సంగతి సరేనండి, పసిగుడ్డుని ఇలా విడిచి ఎలా వెళ్ళగలం అని అంటుంది. ఎలా అంటావేంటి, తప్పదు మరి, ఏం చేస్తాము, కన్న కడుపు, నాకు తెలుసు నీ బాధ, కానీ ఇది తప్పని పరిస్థితి. ప్రాణం లేని కాయము కట్టి ముక్కతో సమానం అంటారు కదా. ఇప్పటి మటుకు ఈ పసిగుడ్డుని ఈ బట్టల్లో పెట్టి ఈ చెట్టు త్వరలో పెట్టి వెళ్దాం, తర్వాత సంగతి రేపు వచ్చి చూద్దాం, సరేనా అని చెప్తాడు. ఆమె కదలలేక కదులుతుంది ఏడుస్తూ. వాళ్ళ అక్క చెయ్యి పట్టుకుని నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. అతను త్వరలోంచి కాగడా తీసేసి పసికందుని అక్కడ పడుకోబెడతాడు. మూటలను భుజాలకు తగుల్చుకుని ఒక చేత్తో కాగడా పట్టుకుని మరో చేత్తో పెద్ద పిల్లలిద్దరిని పట్టుకుని చంటివాడిని భుజం మీద వేసుకుని మెల్లగా నడక ప్రారంభిస్తాడు. అక్క చేతిని ఆసరాగా చేసుకుని అడుగు వేసుకుంటూ నడుస్తూ ఉంటుంది ఎల్లమ్మ ఏడుస్తూ. దాదాపు నడిరేయి వేళకి అవతల పల్లెకు చేరుతారు. ఒక నూతి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని కడుపు నిండా నీళ్లు తాగి దగ్గరలో ఉన్న ఒక ఇంటి అరుగు మీద చేరి నడుం వాలుస్తారు. నడిచి అలసిపోయిన మీదట అందరికీ నిద్ర పట్టేస్తుంది. ఇలా కొంత జాము గడుస్తుంది. ఉన్నట్టుండి ఎల్లమ్మ లక్ష్మణ్ భట్టు ఇద్దరు ఒకేసారి ఉలిక్కిపడి లేస్తారు. ఏమైందండి అంటూ లేస్తుంది ఎల్లమ్మ. కల వచ్చిందా అని అడుగుతుంది. అవునా, నాకు కూడా కల వచ్చిందండి, శ్రీకృష్ణ పరమాత్ముడు కనిపించాడు కలలో అని చెప్తుంది. అయితే మనకి ఆ సాక్షాత్ ఆ వేణుమాధవుడే మన బిడ్డలాగా వచ్చాడు, మన బిడ్డ చనిపోలేదు, ఆ చెట్టు త్వరలో బతికే ఉన్నాడు, నిక్షేపంగా ఉన్నాడు అంటుంది. అవును, తనే మన బిడ్డగా పుట్టినట్లుగా చెప్పాడు కదా కలలో, పదండి లేవండి, మన కన్నయ్యను మన ఇంటికి తెచ్చేసుకుందాం అని చెప్తుంది. అలాగే, కాసేపు ఆగు, వెళ్దాము అంటాడు. ఇంకా ఎంతసేపు అండి, అక్కడ మనం వెళ్ళడం సమయం మించిపోతే ఏదైనా అపాయం జరుగుతుందేమో, పదండి అని హడావిడి చేస్తుంది. కాస్త వెళ్తురు రాని, నేను వెళ్ళి పసివాణ్ణి తీసుకుని వస్తాను, నువ్వు నడవలేవు కదా, కంగారు పడకు, జాగ్రత్తగా ఇక్కడే ఉండు అని చెప్తాడు. అయితే త్వరగా వెళ్ళండి, మళ్ళీ సమయం మించిపోతే ఏ కీడు మూడుతుందో ఏమిటో అంటుంది. నువ్వు నిశ్చింతగా ఉండు ఎల్లమ్మ, కృష్ణ భగవానుడు మన పట్ల ఉన్నాడు, ఇక బెంగంటూ ఏమీ లేదు, మన బిడ్డని మనం తెచ్చేసుకుందాము, నువ్వు కాస్త ఓర్పుగా ఉండు అని చెప్పని ఆ ఎల్లమ్మ తల నిమురుతూ నిద్రపుచ్చుతాడు. గోడ కానుకుని ఉన్నందువల్ల అతడికి కూడా కునుకు పట్టేస్తుంది. కోడికూత వినవచ్చి చట్టుక్కొని లేస్తాడు లక్ష్మణ్ భట్టు. లేచి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని చిన్న భార్య దగ్గరికి వస్తాడు. ఇంతలో ఇంటివారి వీధి తలుపులు తెరుచుకుంటాయి. దీపపు ప్రమిద చేత పట్టుకుని ఒక పెద్ద ముత్తైదువ గుమ్మం దాటి వెలుపలికి వస్తుంది. వీధి అరుగు మీద పడుకుని ఉన్న వీళ్ళని చూసి ఒక పక్కన కూర్చుని ఉన్న భట్టును కూడా చూస్తుంది. ఎవరు మీరు అని అడుగుతుంది. మేము బాటసారులమమ్మ అని అంటాడు. అవునా, అయితే మీరు ఏ ఊరు వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి అని వివరాలన్నీ అడుగుతుంది. ఇక ఆమె వివరాలు అడగడంతో నిన్న రాత్రి జరిగిందంతా చెప్పక తప్పలేదు లక్ష్మణ్ భట్టుకి. అయ్యో అలాగా, ఎంత పని జరిగింది, పచ్చి బాలింతరాలు ఓరుగాల్లో అరుగు మీద పడుకుని ఉండిపోయిందా, తలుపు తట్టి లేపకపోయావా నాయనా అంటూ ఎంతగానో బాధపడుతుంది. మీ అరుగు మీద చోటు దొరికింది కదమ్మా, అదే చాలనుకున్నాము అని చెప్తాడు. చాలే, ఇప్పటికైనా ఆ పిల్లని తీసుకొచ్చి లోపల మంచం మీద పడుకోబెట్టు అంటూ ఆవిడ ఆ చెముడు దీపాన్ని అలాగే చేతిలో ఉన్న చీపురు కట్ట కింద పెట్టేసి లోపలికి వెళ్తుంది. గోడవారుగా మంచం వాల్చి బొంత పరిచి పక్క వేస్తుంది. లక్ష్మణ్ భట్టు ఎల్లమ్మని లోపల పడుకోబెట్టమని పెద్ద భార్యకి చెప్పి ఇంటి ఆవిడ దగ్గర సెలవు తీసుకుని మళ్ళీ అడవికి బయలుదేరతాడు. వడివడిగా కొంత దూరం పోయేసరికి తెల్లవారుతుంది. పక్షులు కలకలారావం మొదలవుతుంది. మరికొంత దూరం సాగుతూ పోగా అద్భుతమైన దృశ్యం ఒకటి అల్లంత దూరాన కనబడుతుంది. ఒక పెద్ద జమ్మి చెట్టు చుట్టూ అంతెత్తున మండుతున్న మంటలు కనబడతాయి. ఇదేమి వింత అనుకుంటూ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే ఇంతలో అతనికి ఆలోచన వస్తుంది. అవును, నిన్న ఇదే చెట్టు కదా ఎల్లమ్మకి కాన్పైన చెట్టు, పిల్లవాడిని ఇందులోనే కదా పెట్టానని చెప్పి కంగారు పడిపోతాడు. అంతే, వెంటనే మంటల్లోకి ఉరికి వెళ్తాడు. అక్కడ పొత్తిళ్లల్లో ఉన్న పసిబిడ్డను తీసుకుని బయటకు వచ్చేస్తాడు. అయితే కాలికి మంటలు మండకపోవడంతో చాలా ఆశ్చర్యపోతాడు. ఇదంతా కూడా ఆ శ్రీకృష్ణుడు మాయే, ఆ శ్రీకృష్ణుడు చేసిన లీలగానే భావించి ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ అడవి నుండి బయటికి వచ్చి ఇంటి దారి పడతాడు.
ఇక లక్ష్మణ్ భట్టు పూర్వీకుల విశేషాలు తెలుసుకుందాం. అగ్రహారపు కంబంపాటి వంశంలో యజ్ఞనారాయణ దీక్షితులు గారు గొప్ప సదాచార సంపన్నుడు, నిత్య అగ్నిహోత్రుడు. వైష్ణవాచార్యులొకరు ఆయనకి గోపాల మంత్రాన్ని ఉపదేశిస్తారు. నియమం తప్పకుండా మహానిష్టతోటి ఆయన ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువు యజ్ఞస్వరూపుడు కాబట్టి ఆయన్ని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవాలంటే 100 సోమయాగాలు చేయాలని తలపెడతాడు దీక్షితులు. మొదటి యాగం ముగిసేసరికి ఆయనకి శ్రీకృష్ణ భగవానుడు దర్శనమిచ్చి 100 సోమయాగాలు పూర్తి కాగానే నేను మీ వంశంలో పుడతాను అని చెప్పి వరమిస్తాడు. భగవంతుడి అనుగ్రహానికి పొంగిపోతాడు దీక్షితులు గారు తన జీవితకాలంలో 31 సార్లు యాగాన్ని నిర్వహిస్తారు. అయితే ఆయన కుమారుడు మొదలు ముని మనవడు వరకు మరో 64 యాగాలు చేస్తారు. ఆ ముని మనవడు పెద్ద కొడుకే లక్ష్మణ భట్టు. అతడు 5 సోమయాగాలు చేయడంతో మొత్తము 100 పూర్తయిపోతాయి. లక్ష్మణ భట్టుకి 2 భార్యలు, 2 అక్క చెల్లెళ్ళే. మొదటి భార్యకు 2 కూతుళ్ళు, 1 కొడుకు పుడతారు. కొడుకు పుట్టగానే సన్యసిద్దామనే సంకల్పం కలుగుతుంది. అయితే ఇప్పుడు వద్దు, జరగబోయే మేలంతా ముందే ఉంది అని ఒక మహానుభావుడు హితవు చెప్తాడు. ఇది జరిగిన కొంతకాలానికి లక్ష్మణ భట్టు సకుటుంబంగా కాశీలోనే ఉన్నప్పుడు 2వ భార్య ఎల్లమ్మ గర్భం దాలుస్తుంది. ఇలా ఉండగా తుష్కరుల దండయాత్రల బెడద నుండి తప్పించుకోవడానికే కాశీ విడిచి స్వగ్రామానికి చేరుకోవాలని నిశ్చయించుకున్నారు. అలా బయలుదేరి వస్తూ ఉండగానే ఎల్లమ్మకి గర్భపాతం అవుతుంది. విక్రమ శకం 1535 అంటే క్రీస్తు శకం 1478వ సంవత్సరంలో వైశాఖ బహుళ ఏకాదశి ఆదివారం నాటి రాత్రి దాదాపు 8:30 గంటల సమయంలో లక్ష్మణ భట్టుకి వల్లభాచార్యులు వారు జన్మిస్తారు. లక్ష్మణ భట్టు తన చిన్న కొడుక్కి వల్లభభట్టు అని తండ్రి గారి పేరే పెడతాడు. కుటుంబం అంతా కొంతకాలం ఆ ఊళ్ళోనే ఉండిపోవడానికి తగిన ఆశ్రయము, ఆదరము లభిస్తాయి. మెల్లగా పరిస్థితులు చక్కబడిన తర్వాత వీరు కాశీకి తిరిగి ప్రయాణమై వెళ్ళిపోతారు. ఇక బాల్యం అంతా కాశీలోనే గడుస్తుంది. ఆటపాటలతో మురిసే బాల్యంలో సైతము చిట్టి వల్లభుడికి పండితుల సన్నిధిలోనే కాలం గడుస్తుంది. పిన్న వయసులోనే ఉపనయన సంస్కారం కూడా జరుగుతుంది. తండ్రి గారి వెంబట అతడు కూడా పండిత సభలకు వెళ్ళి అన్నీ వింటూ కూర్చునేవాడు. విన్నవన్నీ వంట పట్టించుకోవడమే కాకుండా ఒక్కొక్కసారి తనకి తెలిసిన అభిప్రాయాలను కూడా ప్రకటిస్తూ ఉండేవాడు. ఇది చూసి పండితులు సైతం ఆశ్చర్యపోయేవారు. బాలవల్లభుడు మాధవేంద్రపురి గారి దగ్గర వేదాంగాలను, శాస్త్ర పురాణాలను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. వేదాలు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, మహాభాగవత పురాణాలు అన్న 4 గ్రంథాలనే ప్రామాణిక గ్రంథాలుగా నిశ్చయించుకుంటాడు. వాటిలో అతను కనబరుస్తున్న పాండిత్యానికి ముగ్ధులైన వృద్ధ పండితులు బాల సరస్వతి అనే బిరుదు కూడా ఇచ్చారు. వల్లభభట్టుకి 11వ ఏడు నడుస్తూ ఉండగా కుటుంబం అంతా ఆంధ్రప్రదేశ్లోని అగ్రహారానికి చేరుకున్నారు. అగ్రహారం అంతా ఎంతో సంతోషంగా వారిని ఆదరిస్తారు. వల్లభుడు పినతండ్రి జనార్దన భట్టు అతనికి ఒక సాలగ్రామాన్ని, భాగవత మహాపురాణ గ్రంథాన్ని బహుకరించారు. అప్పటి నుంచి వల్లభుడు తాను విడిది చేసిన ప్రతి చోట భాగవత సప్తాహం జరపాలనే నియమాన్ని పెట్టుకున్నాడు. అగ్రహారంలో ఉండగానే ఎల్లమ్మ గారికి ఒక కోరిక పుట్టింది. ఏడుకొండల వాడిని ఒకసారి దర్శించాలని. అందరూ తరలి వెళ్ళారు. గోవిందనామాలు గొంతెత్తి పలుకుతూ ఏడుకొండలెక్కి స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. ఆనంద నిలయంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని కనులారా దర్శించుకున్నారు. ఆ భగవంతుణ్ణి దర్శించాము అనే ఆనంద పారవస్యంలో ఉన్న ఎల్లమ్మగారు ఒక్కసారి కనుమూసి తెరిచేలోగానే లక్ష్మణ భట్టు గారు కోనేటి రాయుడు యొక్క పాదాల యొక్క ఉన్న కాంతిలో లీనమైపోయారు. కుటుంబం అంతా ఇలా కొంతకాలము తిరుమలలో నిలిచిపోయారు. వల్లభులు అక్కడ భాగవత సప్తాహం జరిపి ఆ తర్వాత తుంగభద్ర నదీ తీరాన ఉన్న విజయనగరానికి పయనమయ్యారు. అది మేనమామ గారి ఊరు. విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్న కాలమది. వల్లభులు చేరే నాటికి అక్కడ ధర్మసభలు జరుగుతూ ఉండేవి. వివిధ మతాలకి, సంప్రదాయాలకి సంబంధించిన ఆచార్యులు, విద్వాంసులు ఆ సభలో పాల్గొని తమ తమ మతాల గొప్పతనాన్ని ప్రదర్శించేవారు, ప్రసంగాలు చేసేవారు. వల్లభులు కూడా అలాంటి సభలలో పాల్గొని తన సంప్రదాయాన్ని, సత్తాన్ని చాటేవాడు. శ్రీకృష్ణదేవరాయలు వల్లభభట్టు యొక్క ప్రతిభను గుర్తించి అతనికి ఆచార్య చక్ర చూడామణి అనే బిరుదిచ్చి కనకాభిషేకం చేశాడు. అభిషేకం చేసిన తర్వాత ఆ వరహాలన్నిటినీ సభలోని పండితులకు పంచిపెట్టించమని చక్రవర్తికి చెప్పాడు వల్లభులు. పల్లకీలో ఊరేగిస్తానంటే ఎటువంటి ఆర్భాటాలకి వద్దనేవాడు, ఎటువంటి ఆర్భాటాలని ఇష్టపడేవాడు కాదు. కాలినడకనే ఊరూరా తిరిగి కృష్ణ భక్తిని ప్రచారం చేసిన కారణ జన్ముడు వల్లభాచార్యులు వారు. ఇదండి వల్లభాచార్యులకు సంబంధించిన విశేషాలు. అటువంటి మహనీయునికి మనమందరము శతకోటి వందనాలు సమర్పిద్దాము.